హరే కృష్ణ. వృందావనంలో ఈ గోపికలు ఏ రకంగా వారి యొక్క జీవితాన్ని గడిపారు, అదే రకమైనటువంటి జీవితాన్ని మనం గడిపినప్పుడు అది పూర్ణ కృష్ణ చైతన్యంగా పరిగణలోకి వస్తుందన్నమాట. అంటే భౌతిక జగత్తులో ఏ రకంగా ఆ భగవద్భక్తిలో నిమగ్నం అవ్వాలా అనేటువంటిది ఒక ఉదాహరణగా చూపించినటువంటి వారు ఈ యొక్క గోపికలు. చాలా మందికి కొన్ని తప్పుడు అపోహలు ఉంటాయి. భగవద్భక్తి, పూజ, అర్చన ఇవన్నీ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాల. అందుకని ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తున్నారు, ఈ గోపికలు ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో కూడా పుట్టలేదు, ఉన్నతమైనటువంటి క్షత్రియ కుటుంబంలోనూ పుట్టలేదు. వీళ్ళు వైశ్యులు. ఆ వైశ్యుల్లో కూడా ఏంటి అంటే గోవులు, ఆ యొక్క గోవుల కాపరి, గోవుల్ని మేపుకునేటువంటి ఆ యొక్క కుటుంబాల్లో ఈ గోపికలందరూ కూడా జన్మించారు. అంటే భగవంతుణ్ణి సేవించాలా అంటే కులంతో పని లేదు, భక్తి ఉంటే చాలు, ఎవరైనా కానీ భగవంతుణ్ణి సేవించుకోవచ్చు. అదే పద్ధతి విధానాన్ని స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఎవరైనా కానీ భక్తిలో వచ్చి ఆ భగవంతుణ్ణి సేవించుకోవచ్చు. అయితే ఆ భగవంతుణ్ణి సేవించుకునేదానికి ఉండాల్సినటువంటి అర్హతలనైతే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ నియమాలు పాటించాలా, ఈ జపం చేయాలా, మనసుని మనం పవిత్రంగా ఉంచుకోవాలా, ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏంటది అంటే మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకి వస్తాయి. అదే రకంగా మనం కూడా ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో క్రమంగా ఆ భగవంతుడిలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. మరి మంటల్లో ఇనుముని పెడితే మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకి వస్తాయి అన్నారు. సో మనం కూడా ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలా అంటే ఏంటి, ఏ రకంగా అంటే ఏదన్నా ఒక విగ్రహం ఒకటి తీసి చూసుకొని ఆ విగ్రహానికి మన చేయి కట్టేసుకొని అట్లాగే నిలబడుకొని ఉండాలన్నా ఏంటది, ఎట్లా? సో ఎట్లా అంటే ఈ గోపికలు ఎట్లా చేస్తున్నారో అదే పద్ధతి. గోపికలు శారీరకంగా సంబంధం కాదు ఇక్కడ. సంబంధం అంటే మనసు ఆత్మపరంగా సంబంధం ఏర్పరచుకోవడము. అంబరీషుడు భాగవతంలో ఏం చెప్పారు? సవై మన కృష్ణ పదార విందయో, ఆయన మనసు ఎప్పుడు కూడా కృష్ణ పాదార విందముల మీద ధ్యానములో ఉండింది. మరి ఇక్కడ గోపికలు కూడా ఏ సందర్భంలోనైనా కానీ కృష్ణ సంబంధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక గోపిక తన కుమార్తెకి చెప్తుందన్నమాట. ఏమని అంటే, పొయ్యి మీద పాల గిన్నె పెట్టి పాలు కాయాల. ఇంతకు ముందు రోజుల్లో అగ్గిపెట్టెలు, లైటర్లు ఇవి లేవు, ఏదో రాళ్లతోటి వెలిగించుకునేవాళ్ళు. ఒకసారి ఎక్కడన్నా ఎవరింట్లో అన్నా మంట వెలుగుతూ ఉంటే ఇంకొకరు వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెం ఆ మంట తెచ్చి వీళ్ళ పొయ్యిలో పెట్టుకునేవాళ్ళు. సో ఈ గోపిక చెప్పింది తన కుమార్తెకు, చిన్నపిల్ల ఆ పాప 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఏమే ఇక్కడ నువ్వు పాల కాపలా ఉండు, నేను నిప్పు తీసుకొస్తాను, ఆ నల్ల పిల్లి వచ్చి తాగేస్తుంది, దాంతో చాలా డేంజరు, నువ్వు కొంచెం కాపలా ఉండు అని చెప్పింది. చెప్తే ఈ వెళ్ళింది నిప్పు కోసం. నిప్పు కోసం వెళ్ళి ఏం చేసింది, ఆ గోపికతోటి ఇద్దరు మాటలు కలిపారు. మామూలుగా మనం ఎవరన్నా ఇద్దరు
అమ్మ అక్క ఇద్దరు కూడా కలిశారు అంటే ఊర్లో ఉండే కథలన్నీ వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది. సో బృందావనంలో ఉన్నటువంటి వ్రజవాసుల యొక్క గోపికల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఏం వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అంటే కృష్ణుని యొక్క లీలలు. ఏమా కృష్ణుడు ఏం జరిగిందో తెలుసా నిన్న? అక్కడ ఆ కాళీయ మడుగులోకి కొందరు గోపాలు వెళ్ళారంట, గోవులు వెళ్ళాయంట. ఆ గోపాలుడు గోవులు ఆ కాళీయ మడుగులో ఉన్నటువంటి కొంచెం నీళ్లు తాగారంట. విషపూరితం కదా, చనిపోయారు. చనిపోతే ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుందమ్మా. కృష్ణుడికి తెలిస్తే ఏం చేశాడు? కృష్ణుడు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గోవత్సములు గోవులు గోపాలులు మరణించి ఉంటే వాళ్ళని ఆ కృష్ణుడు అమృత చూపులతో చూశాడమ్మా. చూసిన తక్షణమే ఆ గోపాలులు లేచి కూర్చున్నారు. గోవులు గోవత్సములు అన్ని కూడా ప్రాణాలు తిరిగి వచ్చేసాయమ్మా. అంటే ఆ కృష్ణుడి చూపులో అమృతం ఉందమ్మా. అంతటితో ఆగాడా కృష్ణుడు? లేదే. అక్కడ ఉన్నటువంటి ఒక కదంబ వృక్షాన్ని ఎక్కాడంటమ్మా. అన్ని చెట్లు పచ్చిక కూడా అక్కడ మొలవదు. ఆ కదంబ వృక్షం మాత్రం ఎప్పుడో భవిష్యత్తులో భగవంతుడు వచ్చి దాని మీద నుంచి కాళీయుడి మీద దూకి కాళీయుడి మీద తాండవ నృత్యం చేస్తాడని చెప్పి గరుత్మంతుల వారు ఆయన అమృత పాండాన్ని ఉంచారంటమ్మా ఆ చెట్టు మీద. అందుకని ఆ చెట్టు మాత్రం ఎండిపోలేదు. అది అట్టాగే ఉంది, పచ్చగా ఉంది. ఎందువల్లంటే అమృత పాండం పెట్టాడు కదా, అందుకని ఉంది ఎట్లాగా. దాని మీద కృష్ణుడెక్కి ఆయన తన యొక్క కండువా తీసి నడుముకి కట్టుకొని పిల్లన గోవి బొడ్డులో చెక్కుకొని ఈ యొక్క భుజాలు చరుచుకుంటూ తొడలు చరుస్తూ ఆయన ఆ యొక్క కాళీయ మడుగులోకి దూకాడమ్మా. దూకితే చూడ్డానికి కృష్ణుడు అంత చిన్నవాడిలాగా ఉన్నాడు, కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడ్డానికి అంత చిన్నవాడిలాగా ఉన్నాడు, కానీ ఆ కాళీయ మడుగులోకి దూకేసరికి 1 యోజనం దూరంలోకి నీళ్లు పొంగాయంటమ్మా. సునామీ వచ్చేసింది. 1 యోజనం. కృష్ణుడు తర్వాత ఏం చేశాడో తెలుసమ్మా? తను 2 చేతులతోటి ఒక మదపు గజము నీటిలోనికి క్రీడించడానికి వెళ్ళినప్పుడు తన తొండముతో నీళ్లను ఏ రకంగా చరుస్తుందో ఆ రకంగా భగవంతుడు తన చేతులతోటి ఆ నీటిని అంతా కూడా చరుస్తూ ఉన్నాడమ్మా. ఆ కల్లోలానికి ఎక్కడో మడుగు లోపల ఉన్నటువంటి ఆ 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడు ముసలు కొడుతూ బయటకొచ్చి ఆ కృష్ణుని తన తోకతోటి చుట్టి గట్టిగా పట్టేశాడమ్మా. ఈ లోపల ఈ విషయమంతా నందబాబా యశోదమ్మకి తెలిసి, అరే కృష్ణుడికి ఏమవుతుంది అని పరిగెట్టుకుంటూ వచ్చారమ్మా వాళ్ళు. యశోదమ్మ కృష్ణుణ్ణి ఆ యొక్క తోకతో బంధింపబడి ఉండడం చూసి ఆమె మూర్ఛపోయిందమ్మా దుఃఖంతో. శూన్యాహితం జగత్ సర్వం గోవింద విరహేననే. అదేంటో తెలియదు కానీ అమ్మాయి, ఆ బలరాముడు కూడా వచ్చాడంటే అమ్మాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారమ్మాయి, కానీ బలరాముడు మాత్రం ఆ చేతికర్ర మీద చేయి పట్టుకొని ఆ గడ్డం కింద చెయ్యట పట్టుకొని నవ్వుతూ చూస్తున్నాడు అమ్మాయి. టెన్షనే లేదంట. ఏంటో తెలియదు కారణం. చాలా విచిత్రం కదమ్మాయి. తమ్ముడు గంట చదువుతా ఉంటే అన్న అట్లా ప్రశాంతంగా చూస్తూనే ఉన్నాడంట. ఎందుకు ప్రశాంతంగా చూస్తున్నాడంటే, వీడు 100 పడగలే ఉన్నాయి. ఆయన ఎవరు? అనంత శేషుడు. ఎన్ని పడగలు ఉన్నాయో లెక్కలేదు. ఆ పడగల మీద బ్రహ్మాండాలని మోస్తాడు ఆయన. ఈ 100 పడగలు ఉండేటువంటి పాము వానపాముతో సమానంగా కృష్ణుడికి ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు, నవ్వుతూ. ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు నవ్వుతూ.
ఈ 100 పడగలున్న పాము ఏం చేస్తుంది? ఈ లోపల కృష్ణుడు ఏం చేశాడో తెలియదమ్మా, కానీ ఆ తోకతో పట్టి ఉన్నటువంటి ఆ కాళీయుడు కృష్ణుణ్ణి వదిలేశాడమ్మా. ఎందుకు వదిలాడో తెలియదు. ఎందుకు వదిలాడంటే కృష్ణుడు 1000 ఏనుగుల బరువు అయిపోయాడు. ఆ బరువుని తాళలేక ఆ తోక పట్టును వదిలేశాడు కాళీయుడు. భగవంతుడు ఏం చేశాడు? ఒక్క ఉదుటున ఆ తోకను గట్టిగా పట్టుకొని ఎగిరి ఆ యొక్క పడగల మీదకు దూకాడు అనమాట. దూకి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? తద్ధోం తళాంకి తద్ధోం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధా రమణ హరి గోవింద జయ జయ, రాధా రమణ హరి గోవింద జయ జయ. గోవింద 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 గోవింద, గోవింద 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 గోవింద. గోపాల 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 గోపాల, రాధే రాధే గోవింద రాధే గోవింద, రాధే రాధే గోవింద రాధే గోవింద. రాధే రాధే గోపాల రాధే గోపాల, రాధే రాధే గోపాల రాధే గోపాల. కృష్ణుడు అద్భుతంగా ఆ కాళీయుడి మీద నృత్యం చేస్తూ ఉన్నాడు. అన్ని కళలు సంపూర్ణముగా కలిగిన వాడు శ్రీకృష్ణుడు. నృత్యమైన, సంగీతమైన, వాయిద్యమైన అన్ని కళలు మూలం ఆయనే. చాలా చక్కగా అద్భుతంగా నృత్యం చేస్తూ, ఒక పక్క చూసేవారికి అది నృత్యంలాగా కనిపిస్తూ ఉంది, ఇంకో పక్క కాళీయుడికి మాత్రం నరకంగా ఉంది. ఏమంటే ఆయన ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే వాడి పడగల మీద ఎక్కడో కడుపులో దాగి ఉన్నటువంటి కాలకోటి విషం కక్కుతున్నాడు. వాడు కక్కుతున్నాడు. ఒక తన్నుదంటే బా బా కక్కేస్తున్నాడు మొత్తం. ఆచార్యులు అది చెప్పేమంటున్నారు అంటే, భగవంతుడి యొక్క నామం ఎవడైతే చేస్తాడో ఆ నామం చేసేవాడి యొక్క నాలుక మీద
ఆ కృష్ణుడు నృత్యం చేస్తాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి కల్ముషాలన్నీ కూడా అరిషడ్ వర్గాలకు సంబంధించిన కల్ముషాలన్నీ కూడా వీడు కక్కేస్తాడు. పోతాయి పోతాయి పోతాయి. ఏమో తెలియదు ప్రభు, భక్తిలోకి రాకముందు నేను వేరే. మొన్న నాతోటి వైజాగ్ వచ్చాడు ఒక భక్తుడు, ఆయన లేడీ రోజు మనం చెప్పుకోవచ్చు. ఆయన చెప్తున్నాడు, నేను ఇస్కాన్ పరిచయం కాకముందు నేరుగా లేయడం, టీ అంగడి దగ్గరికి పోవడం, టీ తాగేయడం, ఒక గొట్టం అంతే. రోజు 10 గొట్టాలు, దగ్గర దగ్గర 10-15 టీలు. అట్టా ఉండింది మన లైఫ్. ఇట్టా మారిపోయాం. అట్టా ఉండింది లైఫ్, ఇట్టా మారిపోయాం. కారణం ఏంటి అంటే ఆ గొట్టము, ఆ పానీయము ఇవన్నీ తీసుకోవాలనేటువంటి కోరిక హృదయంలో బలంగా ఉండింది. అది లేకపోతే రోజు గడిచేది కాదు. కానీ ఎప్పుడైతే నామం మొదలు పెట్టామో, కాళీయుడి మీద నృత్యం చేసి కాలకోటి విషం, ఇదంతా విషమే, ఇది అనర్థమే. ఇటువంటి వాటి పట్ల ఆకర్షణ అదే విషం, అదే పోయింది నామం చేయడం వల్ల. నామం చేయడం వల్ల అది పోయింది. ఇంకో భక్తుడు వైజాగ్ లో కలిసాడు, ఆయన దుబాయ్లో ఉంటాడు, నిన్న కూడా చెప్పాను నేను. ఆయన చెప్తున్నారు, మా కుటుంబం అంతా కూడా అది అబ్బా ఉదయం నుంచి ఇంకా రాత్రి వరకు 3 కోట్ల. ఎట్టపోయిందో పోయింది. ఇప్పుడు వాసన తగిలిన వికారం వచ్చేస్తాం, వాసన తగిలిన వికారం వచ్చేస్తుంది. ఆచార్యులు చెప్పింది పరమ సత్యం. ఆ నామాన్ని మనం కీర్తించడం వల్ల, నాలుక మీద స్వామి నృత్యం చేయడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి విషాలు, ఇటువంటి వాటి పట్ల ఆసక్తే విషాలు, ఆ విషాలన్నీ కక్కేశాం. మళ్ళా వాటిని కక్కిన దాన్ని తినాలా అనేటువంటి ఆలోచన కూడా రావట్లేదు. దీనికి కారణం అదే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ గోపికలు వాళ్ళు కలిస్తే ఇట్లాగా లీలలు మళ్ళా చెప్తూ ఉంది. ఆ యశోదమ్మకి ఆ కృష్ణుడు అంటే ఎంత ఇదమ్మా, మాట పన్నీదమ్మా. అసలు వెన్న మీగడ అన్ని ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వెన్నంతా అపహరించేస్తాడు. వెన్న మీగడ ఏం దొరకలేదనుకో, కోపం వచ్చేసి చుచ్చుపోసి వెళ్ళిపోతాడు. ఎంత దుర్మార్గం చేసినా ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే మాత్రం మాట పండిదమ్మా. అసలు మన ఒక రోజు ఒక గోపికి వెళ్ళింది, వెళ్ళి చెప్తా ఉంది, ఏమ్మా ఇటు చేశాడు అటు చేశాడంటే ఆ యశోదమ్మ అంటది, ఆడికి అందకుండా ఉండే ఎత్తులో పెట్టుకోవచ్చుగా వెనకుండా అంటది. ఆ గోపికి చెప్పిందంటే బాగానే చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, అమ్మా నీ కుమారుడు నారాయణుడు అని చెప్పి ఆ గర్గమని చెప్పాడు కదా, ఆ వామనుడు రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగాడంట. 3 అడుగులు అడిగితే 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించేశాడంట. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించినోడికి ఎంత ఎత్తున ఉట్టి కుండ పెట్టినా కానీ అందకుండా ఉంటుందా అమ్మా అని చెప్పిందంటే బాగా చెప్పిందా. ఎంత ఎత్తులో పెట్టినా కానీ 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించేసినోడికి ఎంత ఎత్తులో పెట్టినా కానీ ఉట్టికుండా వెనకుండా అందకుండా ఉంటుందని బలి చెప్పిందిలే బాగా చెప్పింది. మళ్ళా అనిందంట, మా యశోదమ్మ అంత బాగలేదు, చీకటిగా ఉండే గదిలో పెట్టుకోవచ్చు కదా అనిందంట. అంటే
ఆ గోపిక బాగానే చెప్పిందిలే మళ్ళా. ఏమందంటే, నీ కుమారుడు కోటి సూర్య సమాన తేజుడు అంట కదా, అంత తేజస్సులో ఉండి దానికి పైపెచ్చు వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలన్నీ నువ్వు వేసేస్తావు ఆయనకి. ఆ రెండు కలిస్తే ఎంత చీకటి గదిలోకి వెళ్ళినా కానీ ఎంత వెలుగు వచ్చేస్తుంది. ఇంక చీకటి ఎక్కడ ఉంటుంది చెప్పు? కృష్ణుడు ఉంది దగ్గర చీకటి అసలు ఉండదమ్మా, నీకు తెలీదా యశోదమ్మా నేను బలి చెప్పిందిలే. సో ఇట్లాగా ఆ గోపికలు ఏంటి అంటే, వాళ్ళు కలిస్తే చాలు కృష్ణుడు జరిగినటువంటి లీలలన్నిటినీ కూడా మనం చేస్తాం. సో మనం కూడా భక్తులుగా ఏంటి అంటే, ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఈరోజు క్లాస్లో నేను ఈ పాయింట్ చదివాను, విన్నాను, పుస్తకంలో ఇది చదివాను, అవి డిస్కస్ చేసుకోవాలి. భక్తిలో ఎదగాలంటే, ప్రభు మీరు ఎట్లా కాన్సన్ట్రేషన్ కోసం ఏం చేస్తున్నారు, నేను జపం చేసేటప్పుడే అన్ని అప్పుడే గుర్తొస్తాయి. కొంతమంది భక్తులు కూడా చెప్తా ఉంటారు, నిన్న నీకు ఒక సమస్య గురించి చెప్పాను కదా, జపం చేసుకునేటప్పుడు ఆలోచించి చెప్తాలే. ఏంటి జపం చేసుకునేటప్పుడు ఈ ఆలోచించు సమస్యల గురించి. నువ్వు సమస్యల గురించి ఆలోచిస్తా ఉంటే సమస్యలు అట్టాగే ఉంటాయి. భగవంతుడు ఏం చెప్పాడు చెప్పండి? ఆయన ఉపాయం చెప్పాడు. సమస్యలు అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన ఏమన్నాడు అంటే, అన్ని చింతలను విడిచిపెట్టి నా చింతనలో ఉంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నువ్వు చింతల గురించి ఆలోచిస్తూ ఉంటే చింతలు అట్టాగే ఉంటాయి. భగవంతుడు చెప్పిన ఉపాయాన్ని మనం అనుసరించాలి. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉండు. సో ఇద్దరు భక్తులు కలిసినప్పుడు అంటే మామూలుగా ఒక్క విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఏంటి అంటే, క్లాస్ రూమ్ లో పిల్లలు ఉంటారు, కొందరు మంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఉండే గ్రూప్ అంతా ఒక రకంగా ఒక ఫ్రెండ్స్ గా ఉంటారు. ఆకతాయి పిల్లకాయలందరూ ఒక గ్రూప్ లో ఉంటారు. ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉండి చదువులో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నలుగురు కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. రే మ్యాథ్స్ లో ఇదెట్ చేయాలరా, అదెట్ చేయాలరా, సైన్స్ ఏం కదా, అదేంట్రా, ఇదేంట్రా. సో భక్తిలో సీరియస్ ఉండేటువంటి భక్తులు కలిస్తే భక్తిలో ఎట్లా ప్రోగ్రెస్ చేయాలా అని చెప్పి దాని గురించి మాట్లాడతారు. అట్లా కాకుండా ఆకతాయి పిల్లకాయలాగా అంటే వాళ్ళు కలిసారనుకోండి, రే నిన్న మన హీరోది రిలీజ్ అయిపోయింది చూసినావా, ఇంకా లేదురా, భలే చూడరా, ఫ్యాన్స్ అంటే ఏంట్రా, మొదట చొక్కా చింపుకుని వెళ్ళిపోవాలరా మొదటి షోకి, నువ్వేం ఫ్యాన్స్ రే. అంటే వీళ్ళ యొక్క ఆసక్తి వేరుగా ఉంది. అదే రకంగా భక్తిలో కూడా సేమ్, ఇది స్కూల్. ఇక్కడ నువ్వు నిజంగా భక్తిలో పురోభివృద్ధిని సాధించాలంటే సీరియస్ స్టూడెంట్స్ క్లాస్ లో ఏ రకంగా వాళ్ళు సబ్జెక్ట్ గురించే చర్చించుకుంటారో కృష్ణ సంబంధంగా నువ్వు చర్చించాల. అటువంటిది అట్మాస్ఫియర్ ఎక్కడైనా చూసారా మందిర ప్రాంగణంలో? అంటే భలేవాళ్ళు ప్రభు, మేమంతా సెకండ్ కేటగిరీ, అంటే అంత సీరియస్ కదా. మేమంతా ఆ భక్తుడెట్ట, ఈ భక్తుడెట్ట, ఆ పాలిటిక్స్ ఏంటి, ఈ పాలిటిక్స్ ఏంటి, ఇవి మేము చర్చించాం. ఎంతకాలం సబ్జెక్ట్ కాకుండా అన్యమైన విషయాల గురించి చర్చించేవాడు ఎవడైనా కానీ ఆడు ఫెయిల్ అవుతాడు. సో మీరు కూడా, మనం కూడా భగవద్భక్తి కాకుండా వేరేదేదైనా డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఈ మార్గంలో ఫెయిల్ అవుతాం, దాంట్లో సందేహం ఏం లేదు. నేను ఇంత సీరియస్ గా ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ప్రభుపాదుల వారు భాష్యంలో అదే చెప్తున్నాడు. గోపికలు వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళు ఏ పని చేసినా కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నారు, ఇంకా వేరే ఏం లేదు. ఈ కల్చర్ మీరు చూస్తే జైపూర్ లో ఉంటది. జైపూర్ లో రాధా గోవింద మందిరం వెళ్ళండి, రాధా గోపీనాథ్ మందిరం వెళ్ళండి, రాధా దామోదర్ మందిరం వెళ్ళండి. అక్కడ ఈ గృహిణులందరూ కూడా వచ్చేస్తారు ఆరతి సమయాల్లో. ఒక గంట ముందు వచ్చేసి కూర్చొని వాళ్ళందరూ కూడా భజనలు పాడతారు. ఆ భజనలు పాడే దాంట్లో ఏంటి అంటే కృష్ణుడి లీలలు వాళ్ళు యాక్ట్ చేస్తూ పాడుతారు అనమాట. వెన్న చిలుకుతూ ఉండేటప్పుడు ఒక పాట,
దానికి ఒక మాతాజీ వెన్నజిలికినట్టు ఆమె యాక్షన్ చేస్తా ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పాట ఆ కీర్తన చేస్తా ఉంటారు. సేమ్ ఆ గోపికల యొక్క మూడను. సో మనం ఇక్కడ గోపికలు ఏంటి అంటే ఏ సమయంలో కూడా కృష్ణుణ్ణి మరిచిన సందర్భమే లేదు. కృష్ణుని మరిచిన సందర్భమే లేదు. కొంతమంది గోపికలు కాళీయుల్లాగా వాళ్ళు పడగలిపినట్టుగా ఇట్ట డాన్స్ చేస్తూ ఉంటే, ఇంకొక చిన్న మంజరి కృష్ణుని రూపాన్ని వేషం వేసుకొని ఆ యొక్క గోపికల మీదకి ఎక్కి ఆ యొక్క కాళీయ నృత్యం చేసినట్టుగా ఆ యొక్క మంజరి నృత్యం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తదేకంగా అది చూస్తూ ఆ యొక్క మంజరి ఎవరైతే కృష్ణుని యొక్క వేషాన్ని వేసుకొని నృత్యం చేస్తూ ఉందో ఆమెలో కృష్ణుని చూసుకుంటూ వాళ్ళందరూ కూడా అదే ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అక్కడ నిమగ్నం అయిపోయి ఉన్నారు. కృష్ణుడి ఎంత కొంటెవాడంటే ఇద్దరు గోపికలు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మెల్లిగా వెళ్తాడంటమ్మా. వెళ్ళి వెనకాల నుంచి ఈయన వెన్న దొంగతనం చేసేటప్పుడు వీళ్ళు రాకుండా ఉండాలని చెప్పి ఆ ఇద్దరు గోపికల యొక్క జడలు గట్టిగా ముడేసేస్తాడంట. వేసేసి వెళ్ళిపోయి ఆ వెన్నకొండ దొంగలు ఇచ్చేసి ఆ వెన్నంతా తింటూ ఉంటే ఏదో అలజడ అయిందని చెప్పి ఈ గోపికలు లేయడానికి ప్రయత్నిస్తే ఒక్కసారి ఇద్దరు లేచేసరికి ఢమామని పడిపోతారు. ఒకరి జడలో లాక్కొని ఢమా అని పడిపోతారు. ఇంకేముంది, పోయి పట్టుకునేది కృష్ణుడిని. అయిపోయింది కథ, వెన్న కొండ అయిపోయింది. ఈ రకంగా చర్చించుకుంటూ ఆ నిప్పు కోసం వెళ్ళినటువంటి ఆమె చాలాసేపటికి రాలేదంట. ఈ అమ్మాయి అక్కడ కూర్చొని ఇంట్లో ఉంది, అమ్మ రాలేదే అని. ఈ లోపల వచ్చాడు మన హీరో. వచ్చేసి ఆ అమ్మాయి అట్లా పాత్ర చూస్తూ ఉంటే పక్కనే వచ్చి కూర్చొని కృష్ణుడు ఇదాడు. కృష్ణయ్య నువ్వా, ఏంటి ఇట్లా వచ్చావు, నువ్వేంటి ఇక్కడ కూర్చొని ఉన్నావు అన్నాడు కృష్ణుడు. అమ్మ చెప్పింది కృష్ణయ్య, నల్ల పిల్ల వస్తుందంట, పాలు తాగేస్తుందంట, నన్ను ఇక్కడ కాపలా పెట్టి అమ్మ ఏం చేసిందంటే నిప్పు తేవడానికి వెళ్ళింది. ఆమె ఏం చేస్తుందో తెలియదు. నిప్పు తేవడానికి వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంత సమయం పడుతుందా, ఆమె రానే రావట్లేదు, నేనేమో ఇక్కడ కాపలా ఉన్నాను. ఏ పిల్ల, గాజులు అమ్మేవాడు వచ్చాడే, కొనుక్కోవా నువ్వు. అన్నయ్య క్రిందటి వారమే అమ్మ కొనిచ్చింది, ఎంత చక్కున్నాయి చూడు గాజులు. చి తెలివే లేదే నీకు. క్రిందటి వారం అంటే పాతవి కదవే, ఈరోజు కొత్త డిజైన్లు అన్నీ. ఆ గాజుల మీద ఎంత చక్క డిజైన్లు ఉన్నాయి, నేను చూసే వచ్చా, నీకు చెప్దామనే వచ్చా, నీకు చెప్దామనే వచ్చా. ఎళ్ళు పిల్ల, వెళ్ళి అమ్మని అడిగి గాజులు కొనుక్కో. కొనయ్య నేను ఇప్పుడు వెళ్ళిపోతే అమ్మ నల్ల పిల్లికి రాకుండా కాపలకాయ మంది కదా, మరి ఆ పిల్లి సంగతి. నేను ఉన్నాను కదే, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను, వెళ్ళు వెళ్ళు. నిజంగా నువ్వు చూసుకుంటావు కదా కన్నయ్య. అంత నమ్మకం లేదా నా పిల్ల, వెళ్ళు పిల్ల నువ్వు వెళ్ళు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటే అమ్మ దగ్గర అమ్మా అమ్మా గాజులు కొనిపెట్టవే. క్రిందటి వారమే కదా కొనిచ్చాం. అమ్మా కృష్ణయ్య చెప్పాడే క్రిందటి వారం అంటే పాతమంట, కొత్త కొత్త డిజైన్లు వచ్చాయంటమ్మా. ఎవరు చెప్పారు? కృష్ణయ్యే. ఎక్కడికి వచ్చాడు? వంటగదిలో ఉన్నాడే, పాల దగ్గర కాపలా ఉండమన్నాను కదా, పెట్టానుగా కృష్ణుణ్ణి. ఓ పిచ్చిదానా, నల్లపిల్లివాడేనే. ఆ నల్లపిల్లి వాడేనే. అయిపోయింది ఇంకా. ఆ గోపిక పరిగెట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. పొయ్యి మీద పాత్ర భద్రంగా ఉంది, పాలు మాత్రం లేవు. పాలు మాత్రం లేవు. పాలు మాత్రం లేవు. ఈ గోపికలందరూ కూడా, ఈ గోపికలు ఏం పర్లేదు. ఒక పక్క యశోదమ్మ దగ్గరికి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే ఆ ఫిర్యాదు మూలకంగా ఈయన చేసినవన్నీ మళ్ళా గుర్తు తెచ్చుకోవాలని. కృష్ణుడు ఏం చేశాడు అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని. అంతేగాని ఫిర్యాదునివ్వాలని కాదు. ప్రభుపాద లెక్చర్లో చెప్తారనమాట, వాళ్ళు పెరుగు చిలికేటప్పుడే వాళ్ళ ఆలోచన అంతా కూడా, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే కృష్ణుడు,
ఆ మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, ఈ రోజు ఆ అదృష్టం మనకు కలుగుతుందేమో, మన ఇంటికి వస్తాడేమో అనేటువంటి ఆలోచనతోటే వాళ్ళు పెరుగు చిలకడం మొదలు పెడతారంట. సంకల్పం, దాన్నే సంకల్పం అంటారు. సంకల్పం. తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకొక బలమైన పదాన్ని వాడుతున్నాడు. గోపికలు అర్చించినంత. అర్చన అంటే ఆ లీలలలో వాళ్ళు భగవంతుని స్మరిస్తూ ఉన్నారు. ఎందువల్ల కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అంటారో తెలుసా? ఎవరికైనా తెలుసా? కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. భగవంతుడు ఏమన్నాడు? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడ నన్ను కీర్తిస్తే నేను అక్కడ తిష్ట వేస్తాను. ఏదన్నా ఒక్క లవ మాత్రం, క్షణ మాత్రం కృష్ణుని యొక్క కీర్తన బృందావనంలో జరగలేదా చెప్పండి. అప్పుడు కృష్ణుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ ఈ గోపికలు ఆ కృష్ణుడిని స్మరిస్తూనే ఉన్నాడు. అందువల్ల కృష్ణుడు ఎప్పుడు బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మీ గృహం కూడా కృష్ణునితో ఎల్లవేళలా ఉండాలా అంటే ఇందులో ఎప్పుడు కూడా ఆ కృష్ణ నామస్మరణ, కృష్ణ లీలాస్మరణ, కృష్ణ సేవాస్మరణ జరుగుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఆ ఇంట్లో ఉండిపోతాడు ఎల్లవేళలా. ఈ గోపికలు అసలు ఒక్క క్షణం కూడా ఆయన్ని స్మరించకుండా లేరు. అందుకని ఆయన బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. అక్కడే ఉన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి ఎప్పుడూ స్మరిస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ ప్రభుపాదుల వారు ముఖ్యంగా భాషల్లో ఏం చెప్తున్నారు అంటే ఆ గోపికల యొక్క భావన పరమోత్కృష్టమైనటువంటిదని చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. అదే గోపికల భావనలో చైతన్య మహాప్రభు రాధా భావనలో అవతరించారు. ఆ గోపికలు ఏ రకంగా కృష్ణుణ్ణి స్మరిస్తూ రోధిస్తున్నారో చైతన్య మహాప్రభు గంభీర అన్నటువంటి ప్రదేశంలో, పూరీ క్షేత్రంలో ఆ గుహలో ఉండి మహాప్రభు కృష్ణ 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 ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు కృష్ణుడి కోసం. కృష్ణ 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 కృష్ణ. ఒక్క క్షణం కూడా కృష్ణ స్మరణ నుంచి మహాప్రభు దూరంగా లేరు. అది గోపీ భావన. గోపికలు ఆ రకంగా స్మరిస్తూ ఉన్నారు ఎల్లవేళలా. చైతన్య మహాప్రభు రోధిస్తున్నారు. ఒక్కోసారి ఆ కృష్ణ స్మరణలో మహాభావంలోకి వెళ్ళిపోయేవారు అనమాట. ఆయన శరీరం, ఈ జాయింట్స్ అన్ని కూడా విడిపోయేటువంటి. ఎంతగా విడిపోయేటివి అంటే ఈ పై భాగానికి కింద భాగానికి 5-6 అంగుళాలు గ్యాప్ వచ్చేస్తుందంట. అంటే చేతులు కాళ్ళు పొడవుగా అయిపోయేవి. ఇప్పుడు నేను ప్రపోర్షన్ లో ఉన్నట్టు నీ చేతులు పొడవుగా అయిపోయాయి అనుకోండి, 6 అంగుళాలు పొడవు అట్లా అయిపోయాయి అనుకోండి. అప్పుడు మీకు అందరికి ఏమనిపిస్తుంది? ఏదో అయిపోయిందని. మహాప్రభు అట్లా చేతులు కాళ్ళు పొడవు అయిపోయి అవి స్వాధీనంలో లేకుండా కృష్ణ 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 అంటుంటే కొంతమంది అర్థం కాని వాళ్ళు దెయ్యం పోతున్నట్టుందిరా నాయన వెనకని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మహాప్రభు అంతగా రోధించేవారు, మహాభావనకి గురి అయ్యేవారు. ఆ కృష్ణ 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 కృష్ణ. ఆయన ఆ గంభీర నుంచి తోట గోపీనాథ్ మందిరంలోకి దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ గదాధర్ పండిత్ ఈరోజు గదాధర్ పండిత్ యొక్క ఆవిర్భావ దినం. గదాధర్ పండిత్ ఎవరు? సాక్షాత్తు శ్రీమతి రాధారాణి. స్వయంగా శ్రీమతి రాధారాణి. ఒకరోజు మహాప్రభు అక్కడికి వెళ్ళి గదాధర్ పండిత్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ప్రహ్లాద లీల గురించి, భాగవతం నుంచి చదివి వినిపించమని చెప్పేవారు. ధ్రువ చరిత్ర గురించి చదివి వినిపించమని చెప్పేవారు. వారిద్దరు కూడా ఎప్పుడు ప్రహ్లాద లీల, ధ్రువ చరిత్ర వీటి గురించి ఎక్కువ చర్చించేటువంటి వారు. ఒకరోజు
ఆ సత్సంగం అయిన తర్వాత మహాప్రభు అన్నారు, ఏ గదాధర, నీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటావా? గదాధరుడు అన్నాడు, స్వామి మీరు అద్భుతమైనటువంటి బహుమతి ఇస్తే నేను తీసుకోకుండా ఉంటానా అన్నాడు. అప్పుడు మహాప్రభు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నామ సంకీర్తన చేస్తూ, అక్కడ ఒక ఇసుక మేట ఉంటే సముద్ర తీరంలో ఉంటుంది ఈ యొక్క తోట గోపీనాథ్ మందిరం. ఆ ఇసుక మేటని ఆ ఇసుక అంతా కూడా చల్లేస్తూ ఉన్నారు. ఆ ఇసుకంతా కూడా అట్లా చల్లేస్తూ ఉంటే మహాప్రభు యొక్క చేతికి గోపీనాథుని యొక్క ముకుటం తగిలిందన్నమాట. ఆ ఇసుకలో ముకుటం తగిలింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్య బృందానికి పిలిచి ఈ ఇసుకనంతా కూడా తీసేయండి అని చెప్పారు. ఆ ఇసుకంతా కూడా ఎప్పుడైతే తీసేశారో అక్కడ గోపీనాథ్ వెలిసారు. ఆ గోపీనాథుణ్ణి గదాధర్ పండిత్కి చైతన్య మహాప్రభు, నేను నీకు బహుమతి ఇస్తానన్నాను కదా, ఇదే బహుమతి, తీసుకో, సేవించుకో. ఈ గదాధర్ పండిత్ యొక్క లీలలో ఒక అద్భుతమైనటువంటి లీల అదేంటి అంటే, భక్తులను మనం ఈ యొక్క ప్రాపంచిక దృష్టితోటి ఎస్టిమేట్ చేయకూడదు అనమాట. మనం ఒక్కోసారి భక్తులతోటి హరే కృష్ణ పని వినయం ఉంటాం, ఒక్కోసారి ఆయన హరే కృష్ణ చెప్పినా కానీ చూడం, అటు పోతా ఉంటాం. ఏంటో మన మూడ్స్ ను బట్టి భక్తుల్ని క్యాలిక్యులేట్ చేసి లెక్కలేసి చూస్తూ ఉంటాం అన్నమాట. కాదు, వైష్ణవ ఇదేంటి అంటే, భక్తులు అది ఎవరైనా కానీ ఎదురుపడినప్పుడు మనం హరే కృష్ణ చిరుమందహాసంతో వాళ్ళని విష్ చేయాలి. మనకు తెలియదు ఎవరు భక్తులు ఏ రకంగా ఉంటారు. ముకుంద పుండరీక విద్యానిధి ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి గదాధర్ పండిత్ తీసుకెళ్లారు. ఎందుకని? ఆ పుండరీక విద్యానిధిని చూడ్డానికే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. దానికి కారణం ఏంటి అంటే, మహాప్రభు కీర్తన చేసేటప్పుడు మధ్య మధ్యలో పుండరీక పుండరీక పప్ప పప్ప పుండరీక. మహాప్రభు ఎవరు? రాధాకృష్ణుల యొక్క మిళితమైనటువంటి రూపం చైతన్య మహాప్రభు. ఈ పుండరీకుడు ఎవరు అంటే, ఆయన పూర్వ జన్మలో కృష్ణలీలలో శ్రీమతి రాధారాణి యొక్క తండ్రి వృషభాను అంట పుండరీకుడు. ఈ చైతన్య మహాప్రభులో రాధారాణి కూడా ఉంది కదా, అందుకని చెప్పి పుండరీక అంటూ మధ్యలో పప్ప పప్ప పప్ప. తండ్రిని తలుచుకునేది రాధారాణి, పుండరీకుడిని తలుచుకునేది. ఈయన కీర్తన చేస్తూ ఉంటారు మహాప్రభు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పుండరీక 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 పప్ప 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 పప్ప
గదాధర పండిట్ అన్నాడు, ఆ పుండరీకుడు గురించి ఎందుకు మధ్య మధ్యలో కీర్తన మధ్యలో? మరి ఆ పుండరీకుడు ఎవరు? గదాధరుడు ఎవరు? రాధారాణి. పుండరీకుడు ఎవరు? వృషభాను, రాధారాణి యొక్క తండ్రే. ఎందుకు మధ్య మధ్యలో మహాప్రభు అట్లా ఆయన గుర్తు తెచ్చుకుంటారు? ఏమో పోదాం చూద్దాం. ముకుంద తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన చాలా పెద్ద ధనికుడు పుండరీకుడు. అంతకుముందు కూడా ధనికుడే, వృషభాను రాజు. ఆయన చాలా పట్టు పీతాంబరాలు, ఒక పెద్ద మంచి సోఫా, ఆ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఒక దగ్గర అయితే మరి అది ఎంత మాత్రం ఇదో కానీ ఆయన కుక్క పీలుస్తూ ఉన్నాడంట. ఇంకో దగ్గర ఏమో పాను బాగా నవిలేసి అది అక్కడ ఒక పక్కన కూర్చున్నాడు. అదంతా కూడా ఎర్ర రంగులాగా ఉంది. అంటే చూడ్డానికి ఎట్లా ఉంది అంటే ఒక భోగలాలసులాగా ఉన్నాడు చూడ్డానికి. గదాధర పండిత్ చూశాడు. చూసి ఇటువంటి వ్యక్తిని చూపించడానికే ఈయన తీసుకొచ్చాడు నా దగ్గరికి అని ముకుందని అనుకున్నాడు. వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ముకుంద ఉండు అని చెప్పి భాగవతం నుంచి ఒక శ్లోకాన్ని కోట్ చేశాడు. ఆ శ్లోకం అర్థం ఏంటి అంటే, కాలకోటి విషాంతో కలిపిన పాలను పూతన కృష్ణుడికి ఇవ్వాలని వస్తే పాలు ఇచ్చేది ఒక మాతృమూర్తి తన బిడ్డకిస్తుంది కదా అని భగవంతుడు ఆమెను సంహరించి ఆమెకు ఆధ్యాత్మిక జగత్తులో తల్లి స్థానాన్ని కల్పించాడు. భగవంతుని యొక్క హృదయం ఎంత విశాలమైనది అని చెప్పి ఆయన ఆ శ్లోకాన్ని ఉచ్చరించాడు. ఉచ్చరించిన తక్షణమే ఆ పుండరీకుడు ఆ భగవంతుని యొక్క ఉన్నత విశాల హృదయాన్ని అర్థం చేసుకొని మహాభావనలోకి వెళ్ళిపోయి ఆయన ముందున్నటువంటి టేబుల్ మీద ఒక పెద్ద క్లాత్ ఒకటి కప్పేస్తున్నారు అనమాట. దాని మీద రకరకాల తినుబండారాలన్నీ ఉన్నాయి. ఆ క్లాత్ లాగి కింద పడేశాడు అనమాట. శ్యామ 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 శ్యామ. 10 మంది సేవకులు ఆయన్ని సమాధాన పరచడానికి ప్రయత్నిస్తుంటే శ్యామ అని ఇట్టంటే ఇటు సైడ్ 5 మంది పడిపోయారంట. శ్యామ అని ఇట్టంటే ఇటు సైడ్ 5 మంది పడిపోయారంట. అంత ఉద్రేకంతో శ్యామ 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 శ్యామ. ఒక్క శ్లోకాన్ని ఉచ్చరిస్తేనే ఇంత భావనలోకి వెళ్ళిపోయాడు అంటే ఆ హృదయంలో కృష్ణుని పట్ల ఎంత ప్రేమ, ఎంత భక్తి ఉంది. దాన్ని కప్పేసుకుని అట్లా గంభీరంగా కనిపించాడు, కానీ హృదయం అంతా కృష్ణ భక్తి రస భావనలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని నేను ప్రాపంచిక దృష్టితో ఆలోచించి ఇతను తక్కువ వాడని చెప్పి అనుకున్నానే. ఎంత తప్పు నేను చేసింది. నేను చేసినటువంటి అపరాధం నుంచి విముక్తి పొందాలా అంటే ఆ పుండరీకుడి దగ్గర నుంచే దీక్ష తీసుకొని ఆయన శిష్యుడిగా నేను మారితే నేను చేసే తప్పిదాలకు నా యొక్క చెవు నులిమి నన్ను సరి చేస్తాడు. అందుకని చెప్పి ఆ పుండరీకుడిని నేను గురువుగా స్వీకరించాలని గదాధర పండిత్ పుండరీకుడి దగ్గర దీక్ష తీసుకున్నాడు. నీ తుప్పు పట్టినటువంటి స్కేల్ తోటి ఎదుటి వాళ్ళ భక్తిని నువ్వు మెజర్ చేయొద్దు. అది నీ పని కాదు, అది గురువుది. అది నీ పని కాదు. నీ స్కేల్ మీద మార్కులే లేవయ్యా బాబు, తుప్పు పట్టిపోయింది. దాంతో ఎటు కొలుస్తావు? నీ పని అది కాదు. నీ పని నీ భక్తి నువ్వు కొలుచుకునే దానికి నీ పని ఉంది. ఎస్టిమేట్ వేయద్దు, వాళ్ళు ఇట్లా అది ఇట్లా. ఒక్కోసారి ఒక్కొక్క భక్తుల మీద ఎవరో అర్హత లేనటువంటి వ్యక్తులు ఏదో చెప్తా ఉంటారు. అది వినేసి మనం ఒక ఎస్టిమేషన్కి వచ్చేస్తాం. మనం ఏం చూడలేదు, మనకేం తెలియదు, కానీ ఎవడో చెప్పింది దాన్ని వినేసి మనం అది నీ ప్రాబ్లం, ఆ భక్తుడి ప్రాబ్లం కాదు.
నీకు అటువంటిది ఏదైనా ఉంటే నేరుగా వచ్చి క్లారిఫై చేసుకోవాలి, అంతేగాని అది ఏదో వినేసి ఏదో ఊహించేసుకొని ఏదో జరిగిందని చెప్పి ఎస్టిమేషన్కి వచ్చేది, ఒక నిర్ణయానికి వచ్చేది. ఈ లీలలన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే భక్తిలో మనం ఎటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలా. ఎన్నో జన్మలకి భక్తిలోకి వస్తా ఉన్నాం, వచ్చిన తర్వాత కూడా ఎట్లా మనం జాగ్రత్తలు వహించాలా అనేది తెలుసుకోకుండా భక్తిలో ఉంటే ఆ అవకాశాన్ని కోల్పోతాం. సో అందువల్ల భగవద్గీతలో కూడా భగవంతుడు ఒకటి చెప్తాడు, సంశయాత్మ వినశ్యతి. 24 గంటలు డౌట్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరిని డౌట్ పడ్డమే. సంశయాత్మ వినశ్యతి. ఆ సంశయాత్మ వాడు ఎప్పుడు నష్టపోతాడు. అందువల్ల ఆ సంశయ బుద్ధి అన్నటువంటిది ఉండకూడదు భక్తిలో. మనలో సంశయ బుద్ధి ఉండకూడదు. సో అందువల్ల కేర్ఫుల్ గా భక్తి యొక్క సేవల్లో నిమగ్నమై ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మొన్నటికి మొన్న అందరూ దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా మీ చైతన్యాన్ని, దీక్ష తీసుకున్నామంటే ఏదో అయిపోయింది అనుకోవద్దు. సేమ్ అదే క్యారెక్టర్, అదే పర్సనాలిటీ, అది గురు ఆశ్రయం పొందారు కాబట్టి మీకు త్వరితగతిలో పురోభివృద్ధిని సాధించడానికి ఒక అవకాశం. అంతేగాని నాకు దీక్ష చేసింది అని చెప్పి అహంభావంతో అపరాధాలు చేయడం, తర్వాత భక్తికి దూరం అవడం, ఇవన్నీ కాదండి. మనం దీక్ష తీసుకుంది భక్తిలో పురోభివృద్ధిని సాధించడానికి. అందువల్ల మనం కొంచెం కేర్ఫుల్ గా ఈ యొక్క భక్తి యుక్త సేవల్లో నిమగ్నమై ముందుకు వెళ్ళడం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్. అవకాశం ఉన్నప్పుడంతా కూడా ప్రవచనాలు వినండి, ప్రవచనాలు, ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవండి. ఇవన్నీ కూడా లేకపోతే ఏమవుతుందంటే మన చైతన్యం ఒకవేళ ట్రాక్ తప్పినా కానీ ఆ తప్పిన ట్రాకే కరెక్ట్ అనుకొని పోతూ ఉంటాం. ఒకసారి ఉజ్జయిన్లో ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే భక్తి వినోద్ ప్రభు అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఒక మంచి మాట చెప్పారు, ప్రవచనాలు, ప్రభుపాదుల వారి గ్రంథాలు మామూలుగా శరీరంలో ఏం రోగం ఉంది అని చెప్పి స్కానింగ్ చేసి చెప్తారనమాట. ఈ ప్రవచనాల్లో మనం వింటే ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితే మన యొక్క చైతన్యం స్కాన్ అవుద్ది, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి చెప్పారు. సో అది లేకపోతే మనం అనుకున్నదే కరెక్ట్ అనుకొని తప్పు మార్గంలోనే వెళ్తూ ఉంటాం అన్నమాట. సో అందుకని కేర్ఫుల్ గా మనం ఈ దొరుకుతున్న ఇటువంటి సేవ చాలా దుర్లభం. ఈ మార్గంలోకి రావడం మనం వచ్చాం, దాన్ని మనం సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. హరే కృష్ణ.